రీసెంట్ వీడియోస్‌లో చాలామంది రెగ్యులర్‌గా నాకు పర్సనల్ డీఎం చేసిన మెసేజెస్ ఏంటి అంటే, "అక్క మీరెక్కడ టైలరింగ్ నేర్చుకున్నారు? మీరు పెట్టే నెక్ డిజైన్స్ కానీ, ఫినిషింగ్ కానీ చాలా బావుంటుంది. ఎక్కడ నేర్చుకున్నారు?" అని ఈ వీడియోలో అయితే బ్రీఫ్‌లీ చెప్తానండి. చూడండి యాక్చువల్లీ ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసిన బ్లౌజే అనమాట. సో, ప్రీవియస్ చూపించాను కదా! బ్లూ బ్లౌజు అది స్టిచ్ చేయడానికి కస్టమరు ఇదే పంపించారు. అంటే నేను స్టిచ్ చేసిన బ్లౌజే పర్ఫెక్ట్ ఉంది అనేసి మెజర్‌మెంట్‌కి పంపించారనమాట. సో, ఆ బ్లౌజ్ అనేది కూడా హ్యాండ్స్ చాలా ట్రెండింగ్ మోడల్ పెట్టాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ బ్లూ బ్లౌజ్‌ది కూడాను. సో, ఫస్ట్ అయితే ఈ వీడియోలో చూద్దాము. చూడండి. ఇదైతే నేను స్టిచ్ చేసిందనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈ బ్లౌజు ఈ నెక్ ప్యాటర్న్ అయితే నేను లాట్ ఆఫ్ కుట్టానండి. డ్రెసెస్‌కి కానీ, బ్లౌజెస్‌కి కానీ ఒక 50 వరకు స్టిచ్ చేసుంటాను. సో, అంత ఫేమస్ అయిపోయిందనమాట నాకు ఈ నెక్ అనేది. అండ్ ఇంకొకటి ఏంది అంటే ఎవ్వరు కూడా ఫస్ట్ స్టార్టింగే మనకి పర్ఫెక్షన్ అనేది రాదు అండి. మనం స్లోగా కుట్టగా వస్తుంది. ఏ వర్క్ అయినా కానీ మనం చేయగా వస్తుంది. స్టార్టింగే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కానివ్వండి, అలాంటివి నేర్చుకున్న వాళ్ళకైతే మేబీ వస్తుందేమో కానీ మాస్టర్స్‌కి వాళ్ళకి. నార్మల్‌గా మనం ఇంట్లో మన ఓన్ స్టిచ్ చేసుకునే వాళ్ళకి మాత్రము ఎప్పుడు కూడా స్టార్టింగే రాదండి. సేమ్ నేను కూడా అంతే. నేను స్టార్టింగ్‌లో నార్మల్‌గా అందరిలాగానే స్టిచ్ చేసుకునేదాన్ని. బట్ కుట్టగా నాకు ఇలా వచ్చిందనమాట. ఈవెన్ డోరీస్ కూడా అండి. డోరీస్ కూడా నేను చాలా లావుగానే పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు నాకు తెలుస్తూ ఉంది. అంటే మనం చేయగా తెలుస్తుందనమాట. అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఏందంటే బార్డర్ ఇచ్చారు. కస్టమరే ఇచ్చారనమాట డిజైను. హ్యాండ్ బార్డర్ వస్తుంది కదా! ఆ బార్డర్‌నయితే ఇలా పెట్టాననమాట. సో, ఆ డోరీస్ సన్నగా రావటం కానీ అవన్నీ కూడా ఏందంటే నాకు ప్రాక్టీస్ చేయగా వచ్చాయన్నమాట. అండ్ ఈ నెక్ ప్యాటర్న్స్ ఏదైతే ఉంటుందో ఎప్పుడైనా కానీ ఈవెన్ రౌండ్ నెక్ అయినా కానీ ఫినిషింగ్ అనేది బొటిక్ స్టైల్‌లో ఉండాలి అంటే కంపల్సరీ బక్రమ్ షీట్ అనేది వేసుకోవాలండి. బక్రమ్ షీట్ వేయాలి. అండ్ లైనింగ్‌కి కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కానీ అటాచ్ చేసుకొని మనము ఐరన్ చేయాలి. కంపల్సరీ మనము జాయింట్ చేసుకున్నాక అటాచ్ చేసుకున్నాక ఐరన్ చేస్తేనే ఫినిషింగ్ అనేది ఏదైనా కానీ బొటిక్ స్టైల్‌లో వస్తుంది. అండ్ లోపల లైనింగ్ అటాచ్ చేశాక ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో చూపిస్తాను. సో, ఇది కూడా ఏంటి అంటే మనకి రివర్స్ చేశాక హెమ్మింగ్ కానీ, ఆ హెమ్మింగ్ ఫినిషింగ్ కానివ్వండి, హుక్స్ పట్టి, కాజా పట్టి కానివ్వండి, ఎవ్రీథింగ్ అనేది పర్ఫెక్షన్‌లో కంప్లీట్ బొటిక్ స్టైల్‌లోనే ఉంటుందండి మన స్టిచ్చింగ్ అనేది. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వననమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నా దగ్గర ఓవర్‌లాక్ మిషన్ కూడా లేదు. యాక్చువల్లీ నేను జిగ్‌జాగ్ మిషన్‌తోనే ఓవర్‌లాక్ చేస్తాను. సో, మళ్ళీ నాకు అది ఎక్స్‌ట్రా అనేసి నేను పెట్టుకోలేదు. సో, ఫినిషింగ్ కోసము నేను ఆ జిగ్‌జాగ్ మిషన్‌తోనే ఓవర్‌లాక్ చేస్తాననమాట. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. అంటే ఓవర్‌లాక్ మిషన్ జిగ్‌జాగ్ మిషన్‌తో ఎలా ఓవర్‌లాక్ చేస్తాను, ప పైపింగ్ ఎలా చేస్తాను, అండ్ థ్రెడ్స్ ఎలా చేస్తాను అనేది కమెంట్ చేస్తాను. సో, ఇందులో అయితే మన ఫినిషింగ్ అయితే ఎలా ఉంటుందనేది అయితే చూపించాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బ్లౌజ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.